రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి 2 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఎన్నికలకు సంబంధించి అంటే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే అంశానికి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక నిజం బయటపడుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో మనం చూసాం, ఏదైతే ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలతో పాటు దేశంలో జరిగినటువంటి ఎన్నికల్లో 300 నియోజకవర్గాలకు పైగా అవకతవకలు జరిగినాయి. పోలింగ్ రోజుకి కౌంటింగ్ రోజుకి చాలా వ్యత్యాసం వచ్చింది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 12% ఓట్ల తేడా వచ్చింది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పి కూడా ఆ సంస్థ చెప్పినటువంటి పరిస్థితి. మొన్న ఏడీఆర్ అనే సంస్థ కూడా ఎన్నికల సంఘానికి కొన్ని ప్రశ్నలు సంధించింది. మాకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయండి అని చెప్పి. ఏదైతే వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు ఎంతవరకు వాళ్ళైతే సమాధానం చెప్పలేదు. అయితే ఇప్పుడు తాజాగా మరొక సంచలన నిజం బయటపడింది. ఏంటా నిజం అంటే కనుక, ఏదైతే మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి విజయనగరం పార్లమెంటు పరిధిలో పోటీ చేసినటువంటి బెల్లాన చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ మరి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. జరిగినటువంటి ఈ పోలింగ్ సంబంధించి అంటే పోలింగ్ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కౌంటింగ్ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంది, నాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఆయనకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటనేది కనుక మనం చూస్తే నిజంగా విచిత్రం అనిపిస్తుంది. మోసం జరిగిందనడానికి ఈ అనుమానాలు చాలా అనిపిస్తుంది. అంటే చాలా విషయాలు చెప్పారు ఆయన. ఏదైతే మైక్రో కంట్రోలరు ఏదైనా మార్చారని చెప్పి, కంట్రోల్ యూనిట్ మార్చారని చెప్పి, తర్వాత బ్యాలెట్ యూనిట్ కూడా మార్చారని చెప్పి, అదేవిధంగా వీవీప్యాట్ ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి కూడా ఆయన అనుమానం వ్యక్తం చేసినప్పటికీ వాటికి ఎవిడెన్స్ ఉండాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ఏదైతే ఎలక్షన్ ముగిసిన రోజు వీరందరి సమక్షంలోనే అది వీడియో కవరేజ్ ఉంటుంది. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ల సంతకాలు ఉంటాయి, అందరు జిల్లా స్థాయి అధికారులు ఉంటారు అక్కడ ఉండి. ఆ సీల్ వేసి ఆ బ్యాలెట్లు కానీ ఇవన్నీ వీవీప్యాట్లు కానీ ఏదైతే ఈవీఎంలు కానీ ఇవన్నీ సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. భద్రపరిచిన తర్వాత వాటికి 2 లాక్లు వేసి వాటికి కూడా సీల్ వేస్తారు. వేసిన తర్వాత దాని చుట్టూ కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలు అందరూ కూడా సెక్యూరిటీగా ఉంటారు అక్కడ. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కరెక్ట్గా మళ్ళీ కౌంటింగ్ రోజు ఉండాలి. అయితే ఈ సందర్భంగా ఒక నిజం బయటపడింది. ఏంటంటే ఎన్నికలు అయిపోయిన రోజు పెట్టినటువంటి ఈవీఎం దాంట్లో ఛార్జింగ్ 64 ఉంటే కౌంటింగ్ రోజుకి వచ్చేసరికి 99 ఉంది. అంటే మరి ఆ రోజు మనం 25 రోజుల గ్యాప్లో ఆ ఛార్జింగ్ అనేది తగ్గుతుంది కానీ పెరుగుతుందా? ఏ రకంగా పెరుగుతుంది? ఇది అక్కడ వచ్చినటువంటి డౌట్, ఆయనకు వచ్చినటువంటి ప్రధానమైన డౌట్. ఇక్కడ అందరికీ అనుమానం వస్తుంది. మన మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటాం, ఒక 100% అవుతుంది. మనం ఉదయం 9 గంటలకు ఎప్పుడుకో బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి 100% అలాగే ఉంటుందా ఛార్జింగ్? కనీసం ఎంతో కొంత తగ్గుతుంది కదా. పోనీ వర్స్ట్ కేసు ఒక 2% 3% తగ్గదా? తగ్గుతుంది కదా, తగ్గాలి, అది లెక్క. కానీ ఇక్కడ ఏంటి, 64 ఉన్నటువంటి ఈవీఎంలో ఛార్జింగ్ 99కి ఎట్లా పెరిగింది? బలగాలు ఉన్నాయి, అవి ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇది ఎట్లా జరిగింది? మరి దీనికి మీరు నివృత్తి చేయాలి కదా ఈ అనుమానాన్ని, క్లారిటీ వల్ల అనుమానం పైన. మరి దీనికి సంబంధించి ఆయన ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. మరి ఈ నెల ఈ 20 నుంచి 25, 28 మధ్యలో వీటికి సంబంధించి వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడే ట్విస్ట్ అనమాట. వీళ్ళు ఏమంటారంటే, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏమని చెప్తుందంటే, ఇప్పుడు చంద్రశేఖర్కి ఫోన్ చేసి ఇదైతే నీకు అనుమానాలు ఉన్నాయి, ఇది వెరిఫై చేయాలని చెప్తున్నారు కదా, దాన్ని మీరు ఉపసంహరించుకోండి, మీరు పెట్టినటువంటి అమౌంట్ మీకు తిరిగి ఇస్తామని చెప్తున్నారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్నమాట? దేనికోసం? మీరు నిష్పక్షపాతకంగా ఎన్నికలు జరిపాము, మేము ఎవరికి తల ఉంచలేదని మీరు చెప్పారు కదా, ఏదో అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారని మీరు చెప్పారు కదా, మరి ఎందుకు భయం? మీకు చూపించచ్చు కదా, వెరిఫికేషన్ చేసి అందరికి, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ తెలుస్తుంది కదా, అరే కరెక్ట్గానే ఎన్నికలు జరిగినాయని చెప్పి. ఎందుకని మీరు ఆయనను భయపెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఆయన మాటలు వినండి. చంద్రశేఖర్ ఆయనే మాట్లాడి ఏం మాట్లాడారు చూడండి. ఫోన్ చేశారు అధికారులు, ఫోన్ చేసి ఏమండి మీరు ఇలాగ రీకౌంటింగ్ దీని గురించి మీరు పెట్టుకున్నారు, ఇలాగ బ్యాటరీ దీని గురించి మీరు పెట్టారు కనుక దానికి సంబంధించినంత వరకు కూడా అంతా కూడా దాంట్లో పెద్దగా ఏం రిజల్ట్ ఏమి ఉండదు కనుక మీరు విత్డ్రా చేసుకుంటారా అని అడగడం జరిగింది. నేను ఎందుకు విత్డ్రా చేసుకుంటాను, విత్డ్రా చేసుకునే వాడిని అయితే నేను కట్టే పరిస్థితి ఉండదు కదా, నేను విత్డ్రా చేయనని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన విత్డ్రా చేసుకోమని ఆయన చెప్పారంట. ఆయన విత్డ్రా చేసుకోనని చెప్పాడు. మరి ఎందుకు అంత భయపడుతున్నారు? మరి ఎందుకు ఆ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఇదే కాదు, ఒక బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి కూడా విత్డ్రా చేసుకోమని వాళ్ళ పీఏకి ఫోన్ చేశారని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా స్వయంగా చెప్పారు. మా పీఏకి ఫోన్ చేస్తూ ఉన్నారు విత్డ్రా చేసుకోమని చెప్పి. ఎందుకు విత్డ్రా చేసుకోవాలని చెప్పి వీళ్ళు కూడా అంటున్నారు. నిజాలేదో తెలియాలి. ఈ నెల 20 నుంచి 28 తారీఖు వరకు మధ్యలో వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ జరిగితే కనుక వీళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు కనుక వాళ్ళు నివృత్తి చేయకపోతే, వీళ్ళ అనుమానాలు కనుక నిజమే అయితే ఇది మొత్తం ట్యాంపరింగ్ జరిగింది, ట్యాంపరింగ్ ఈవీఎంలతోనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడింది అనడానికి 100% అవకాశం ఉంటుంది. చూద్దాం అయితే ఈ వారం 10 రోజుల్లో ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం మరి ప్రజల మద్దతుతో గెలిచిందా లేకపోతే ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా గెలిచిందా అనేటువంటిది తేలిపోతుంది.